హాయ్ అండి. హ్యాపీ రక్షాబంధన్. ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన రోజండి. అలాగే చాలా బాధాకరమైన రోజు కూడా. ఎందుకంటే నాకంటే సొంతంగా అన్నదమ్ములు ఎవరు లేరు. నా చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యకి, తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాము ఊర్లో అనేవారు. నేనెందుకు వెళ్ళట్లేదని చెప్పి నాకైతే బాధ అనిపించేసేది. చిన్నప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడైతే మా పాప వాళ్ళ తమ్ముడికైతే రాఖీ కడుతోందండి. 4 రాఖీలు ఎందుకు కడుతోంది అంటే మా అక్క పిల్లలు 3 ఉన్నారండి. వాళ్ళైతే రాఖీలు పంపించారు. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా కృష్ణుడి ఫోటోతో పాటు 3 రాఖీలు కూడా పంపించారండి. అందుకని వాళ్ళ తరపున కూడా మా పాప అయితే రాఖీ కడుతోంది. ఇప్పుడైతే వాళ్ళ తమ్ముడికైతే హారతి ఇచ్చేసి చక్కగా స్వీట్ తినిపించి రాఖీలు అయితే కట్టిందండి. వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ అక్క బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు. అలాగే గిఫ్ట్ కూడా ఇచ్చాడండి. గిఫ్ట్ అనేది వాడేం స్వయంగా కొనేసింది కాదండి, నేనే కొన్నాను. కానీ ప్రతి సంవత్సరం అయితే వాడి చేతి ఇప్పిస్తాను. అలా ఎందుకు ఇప్పిస్తానంటే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది పెరుగుతుందండి. అలాగే ఇవ్వడం అనేది వాళ్ళ మధ్య తెలుస్తుందండి. మనం ఇవ్వాలి ఏదైనా గిఫ్ట్ అనే విషయం అంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలనే కదా. అందుకని నేనైతే అలా ఇప్పిస్తానండి. ఇలా జరిగిందండి మా ఇంట్లో. ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.